దావోస్ టూర్ ముగించుకున్న సీఎం చంద్రబాబు హస్తిన చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఏపీకి నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టిన ఆయన ఇందులో భాగంగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలను కలవనున్నారు. కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్తో భేటీ అయి ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇటీవల కోవింద్ ఇచ్చిన జమిలీ ఎన్నికల నివేదికపై చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ కానున్నారు. సమయం కుదిరితే పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత విజయవాడ బయలుదేరనున్నారు. ఏపీకి గేమ్ చేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు అందించనున్నారు.